హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఫ్రైడే కదండి, అందుకే ఈ శ్రావణ మాసం శుక్రవారంలో వేసుకున్న ముగ్గులు మీకోసం వేస్తున్నాను. ఈ ముగ్గు వేస్తూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేసాను గాయస్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పిడుగులు పడేటప్పుడు అర్జున పాల్గొనని ఎందుకు పెద్దలు అంటారో తెలుసుకుందామండి. వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం. ఆ సమయంలో చెట్టు క్రింద ఉండకూడదు అని అంటారు. అలాగే అర్జున పాల్గొన అనటంలో ఒక గొప్ప ఇతిహాస కథ కూడా ఉందండి. అదేంటో తెలుసుకుందాం. మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం వద్దకు తెస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను శమీవృక్షం మీద నుంచి కిందకు తెమ్మంటాడు. అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు. అర్జునుడి 10 నామధేయాలు అర్జున, పాల్గుణ, పార్థ, కిరీట, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ. వీటిలో కృష్ణ పాండవులు పెట్టిన పేరండి. కాబట్టి అర్జునుడి 10 పేర్లలో పిడుగు పడేటప్పుడు ఏ పేరు తలిచినా భయం తీరుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్ర శూల విరిగిందని, అదే పిడుగు పడుతున్నట్లు అంటారని చెప్తున్నారు పురాణాలు. అలా చెప్పటంలో కూడా అర్జునుడిని తలిచి వినిపించటమే అని కూడా తెలుస్తుందండి. ఇప్పుడు మనము పిడుగులు పడేటప్పుడు అర్జున పాల్గొన అని ఎందుకు పెద్దలు అనమంటారో తెలుసుకున్నాం కదా. మరో టాపిక్ గురించి కూడా తెలుసుకుందాము. అదేంటంటే బ్రాహ్మణులను భూలోక దేవతలు అంటారు. ఇది నిజమేనా? తెలుసుకుందామండి. అవును, బ్రాహ్మణులు భూలోక దేవతలు అంటారు. ఇది నిజమే. వైదిక వృత్తిలోనున్న వారు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ఆయా కాలాలలో నిర్వహించేవారు. మంత్రాలతో 10 మందికి శుభం కలిగించేవారు అయిన బ్రాహ్మణులు మాత్రమే భూలోక దేవతలుగా అర్హులు. అలాగే వేద మంత్రాలను ధనానికి కాకుండా పరులకు లోక కళ్యాణం కొరకు ఉపయోగించేవారు. ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. అసత్యమాడనేవారు. పరనిందలు వేయనివారు. శాస్త్రాలు సారాన్ని తెలుసుకున్నవారు భూలోక దూతలే కదండి. అందుకే బ్రాహ్మణులని భూలోక దేవతలని కూడా అంటారు. అలాగే తుమ్మగాని చిరంజీవి అని పెద్దలు ఎందుకంటారో తెలుసుకుందాం. మన శరీరం ఎన్నో రుగ్మతలను కలిగిస్తూ ఉంటుంది. అనారోగ్యం గురించి తుమ్ము మనకు అనేక సంకేతాలను పంపుతుంది. మరి ముఖ్యంగా పిల్లలు తుమ్ముతుంటే పెద్దలు చిరంజీవ అని అంటారు, అనగా బహుకాలం జీవించమని. తుమ్ము అనారోగ్య చిహ్నము. మన తాత ముత్తాతలు పిల్లలు తుమ్మును బాగా పట్టించుకునేవారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. తుమ్ము వచ్చిందంటే శరీరంలో అనారోగ్యము ఉన్నట్లే. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇదే చెప్తుంటారా? గడప మీద కూర్చోకూడదు అని చెప్తుంటారా? అలాగే గడపకి పసుపు రాయటంలో ఆంతరం ఏమిటో మీకు చెప్తున్నారా? చెప్పకపోతే కూడా తెలుసుకోండి. అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుడిని సంహరించాడు. అటువంటిదే గడప శ్రీ మహావిష్ణువు స్థానం కూడా. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు కూడా ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు, మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారండి. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవంట. రక్షణకు కూడా పసుపును గుమ్మాలకు, గడపకు ఎక్కువగా పూజించేవారు అనమాట. దాన్ని ఘాటుకు పామే కాకుండా ఇంకా ఇతర విషక్రిములు లోపలికి రాకుండా ఉండేటి అండి. తమలపాకు తొడిమ చివరిలో ఎందుకు తెంపి తాంబూలం సేవిస్తారో తెలుసుకుందాం. తమలపాకు తొడిమ తింటే వ్యాధి రావటానికి అవకాశాలు ఎక్కువ. అలాగే చివర్లు తింటే పాపం కూడా. ఆకులలో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుందండి. తమలపాకు నమలగానే ఊసివేయాలి. దానికి కారణం తొడిమ, ఈనెలు, చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి. తొలి రసం ద్వారా బయటికి వదిలేయటం జరుగుతుంది. తాంబూలంలో వక్క మాత్రమే వాడాలండి. 2 వక్కలు పనికిరావు. 1 వక్క వేసుకుంటేనే మంచిది. తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారు, కంటి జబ్బులున్నవారు, క్షయవ్యాధులు ఉన్నవారు కూడా వేసుకోరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకుకు రాసే సున్నం మధ్యవేలు లేదా బొటన వేలుతో రాసుకోవాలి. అలా చేస్తే ఆయుష్ పెరుగుతుందని కూడా శాస్త్రం చెప్తుంది. ఈ 2 వేళ్ల ద్వారా సున్నం రాయటం ద్వారా హృదయ నరాలలో ఉత్తేజం కలిగి
హృదయం తన పని తాను మరింత సులువుగా చేసుకుంటుందండి. ఓ చక్కటి శ్రావణ శుక్రవారం ముగ్గుతో పాటు మనకు తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదండీ! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి టైప్ ముగ్గులు కావాలో కూడా కామెంట్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.